మహాకుంభమేళా 2025 కోట్లాది భారతీయులు మమేకమయ్యే పరమ పవిత్రమైన స్థలం. 144 సంవత్సరాలకొకసారి మాత్రమే జరిగే ఈ పవిత్ర సంగమం. ప్రతి ఏటా భారతదేశంలో ఒక్కో నదికి జరిగే పుష్కరాలు, పుణ్యనది స్నానాల గురించి మనకి తెలుసుకుంటున్నాం థ్యాంక్స్ టు సోషల్ మీడియా. మన ఈ టైమ్లెస్ టేల్స్ ఎపిసోడ్లో ఈసారి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సంవత్సరం వచ్చిన ఈ మహాకుంభమేళా గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. వెల్కమ్ టు టైమ్లెస్ టేల్స్. 2025 మేలో మహాసరస్వతి నదికి జరిగే పుష్కరాలు, ఈలోగా జనవరి నెలలో జరుగుతున్న కుంభమేళా మహాసంగమం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరగనుంది ఈ మహాసంగమం. ఈ కుంభమేళాకై భక్తుల ప్రయాణం కోసం దేశవ్యాప్తంగా 13,000 రైళ్లను నడుపుతున్నారట. దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు కుంభమేళా మహాసంగమంలో ఈసారి పాల్గొననున్నారు అని అంచనా. ఇందుకోసం అన్ని రకాల సౌకర్యాలు, మెడికల్ హెల్ప్, సేఫ్టీ, శానిటీ అన్నిటికీ సంబంధించి అన్ని చర్యలు, జాగ్రత్తలు, ఇందుకు సంబంధించిన స్టాఫ్, అన్ని సమాచారాలు అందుబాటులో ఉంచనున్నారట. ఇదే డిక్లేర్ చేసింది ఈసారి ప్రభుత్వం. మరి లెట్స్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ మహాకుంభమేళా. ప్రపంచంలో అత్యధిక భక్తులు పాల్గొనే ఉత్సవంగా కుంభమేళా రికార్డ్స్ ని సాధించింది, క్రియేట్ చేసింది. అటు జీవితాన్ని క్షుణ్ణంగా అవగతం చేసి జనన మరణాలకు అతీతంగా అన్ని భవబంధాలను జయించి తమ జీవితాన్ని భగవత్ శక్తికే అంకితం చేసిన సాధువులు అప్పటిదాకా ఎక్కడుంటారో తెలీదు, వారి గురించి ఏ వివరం తెలీదు. సరిగ్గా ఈ కుంభమేళా జరిగే సమయంలో మాత్రం ఆ ప్రదేశానికి చేరుకుంటారు. మిగతా భక్తుల గురించి ఇంకా చెప్పాలా? మహాకుంభమేళాకు పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. మత విశ్వాసాలకు అతీతం గంగా, యమున, సరస్వతి నదుల సంగమం పరమ పవిత్రమైన ఘట్టమని భావిస్తారు. ఈ సమయంలో చేసే నదీ స్నానం ప్రశాంతతనే కాదు, మన జీవన శైలిని ధార్మికంగా గనక మనం ఉంచుకుంటే ఈ సంగమంలో చేసే నదీ స్నానం మనకి మోక్షాన్ని కూడా ఇస్తుంది అని అంటారు. ఇదే చెప్తూ ఉన్నారు ధార్మికవేత్తలు. జీవనముక్తి కలిగించే శక్తి పవిత్ర నదులకుంది. కుంభమేళా సమయంలో ఆ శక్తి ఊహించని రీతిలో ప్రబలీకృతమవుతుందట. అందుకే ఈ సమయంలో నదీ స్నానాలకి అంత ప్రాముఖ్యం ఉంటుంది అని అంటారు. క్షీరసాగర మథనం వేళ చెప్పబడిన అంశాలను గుర్తు చేసుకుందాం. దుర్వాస మహాముని శాపం వల్ల బలహీనులైన దేవతలు అమృత సేవనం చేసి బలం చేకూర్చుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఈ కార్యం తమ ఒక్కరి వల్లే కాదని, ఇందుకోసం దానవుల సహాయం కూడా కోరతారు. పాల సముద్రం చిలుకుతారు. చెరిసగం అమృతం పంచుకోవాలన్నది ఒప్పందం. అమృతం ఉద్భవించిన తరువాత దేవదానవులు అంతా తమకంటే తమకి అమృతం చెందాలి అని కొట్లాడుకుంటూ ఉంటారు, యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అమృతం పంపకంలో యుద్ధమే జరుగుతుంది. విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతుణ్ణి అమృతం అపహరించమని ఆదేశిస్తాడు. అలా గరుత్మంతుడు అమృత భాండాన్ని ముక్కున కరుచుకొని వెళ్తున్నప్పుడు కిందకి జారిపడ్డ 4 చుక్కల అమృత బిందువులు భూమి మీద హరిద్వార్, ఉజ్జయిని, ప్రయాగ, నాసిక్లో పడ్డాయి. అప్పటినుంచి ఈ 4 ప్రదేశాలు మహిమాన్వితమైన పుణ్యస్థలాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. దేవతలకు 12 రోజులు, మానవజాతికి 12 సంవత్సరాల లెక్క. ఈ ప్రకారం దేవదానవుల యుద్ధం జరిగింది అమృతం కోసం అని అంటారు. కనుక పుష్కరం అనే కాలం లెక్కలో ఉత్సవాలు చేసుకోవడం జరుగుతోంది. అంతకు మునుపు చరిత్ర చూసిన మాఘమాసంలో నదీ స్నానాలు చేయటం పవిత్రం. ఇటు ఋగ్వేదంలో, అటు మౌర్య సామ్రాజ్య పాలన సమయంలో కూడా కుంభమేళా జరిగిందని, కుంభమేళాకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహ నక్షత్రాల గమన స్థానాలు లెక్కించి కుంభమేళా జరపవలసిన తేదీని, ప్రాంతాన్ని నిర్ణయిస్తారట. ఈసారి ప్రయాగ ఇందుకు వేదిక అయింది. జూపిటర్ అంటే బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ రావటానికి సుమారు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అలా 12 ఏళ్ల బృహస్పతి భ్రమణ కాలం వ్యవధిలో ఉన్న ప్రదేశాన్ని బట్టి, బృహస్పతి ఆ సమయంలో ఉన్న రాశిని బట్టి కుంభమేళా జరిగే ప్రదేశం నిర్వహిస్తారు. ఆప్షన్ కుంభమేళా జరిగే ప్రదేశం నిర్ణయిస్తారు. పంచాంగం చూసి ప్రదేశ ముహూర్తం తదితర అంశాలు నిర్ణయిస్తారు. హరిద్వార్లో ఏమో గురుడు 11వ రాశి అయిన కుంభరాశిలో ఉన్నప్పుడు జరుపుకుంటారు ఈ కుంభమేళా. ప్రయాగరాజ్లో కుంభమేళా సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు జరుపుకుంటారు. నాసిక్లో గురుడు సింహరాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయంలో వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జరుపుకుంటారు. సూర్య చంద్రులు ఏ రాశుల్లో ఉన్నారో కూడా
ఇదిగో ఈ తిథులకు స్థితికి కారణమవుతుంది. సూర్యచంద్రులు బృహస్పతి స్థానాలను బట్టి కుంభమేళా నిర్వహించే తిథులు ప్రదేశం నిర్ణయిస్తారు. ఈ కాలాలలో నదీ జలాలు అమృతంతో సమానమని, అందుకే నదీ స్నానాలకు ఇంత ప్రాశస్త్యమని అంటారు. పూర్వీకులకు పిండ ప్రదానం, యాగాలు, అనేక పూజలు, వివిధ పీఠాధిపతుల ప్రవచనాలు ఒకటేమిటి, కుంభమేళా అంటే నిజంగా అట్టహాసంగా వైభవోపేతంగా ఉంటుంది. గ్రహస్థితుల ప్రకారం ఇటువంటి తేదీలో వచ్చిన ఈ కుంభమేళా ఈసారి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. అందుకే ఈసారి కుంభమేళా అంతగా ప్రాముఖ్యం పొందింది. ఇటువంటి ఇంకా ఎన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారా? ఇంకెంతో సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైమ్లెస్ టేల్స్.